హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారు, నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీడియో చూస్తే అర్థమవుతుంది కదా, జ్యువెలరీ షాపింగ్, ఇంకా శారీస్, కొన్ని డ్రెస్సెస్ అన్నీ అయితే షాపింగ్ ఇంతవరకు సిటీలో అయితే అయిపోయాయి. ఇంకా ఇదైతే కన్నా బేగం బజార్లో షాపింగ్ చేసాం. జ్యువెలరీ అనేది ఏంటి అంటే కన్నా బేగం బజార్లో A to Z అనేది మనకు అన్ని మొత్తం పెళ్ళికి కావాల్సిన అంత మొత్తం సామాగ్రి అయితే దొరికేస్తుంది. కాబట్టి మేమైతే బేగం బజార్ వెళ్ళాము. మేము ఏమేమి తీసుకున్నాము, జ్యువెలరీస్ ఎలా ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా అయితే వీడియో చూడండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి, అర్థమవుతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో వీడియో కంటిన్యూషన్ అయితే చూసేయండి. ఇదైతే ఇంకా మేము బేగం బజార్కి అయితే వెళ్ళిపోయాము. ఒక ఎంట్రన్స్ నుంచి ఇంకా మనకి తిరగాలండి. ఏంటి అంటే బేగం బజార్ అంటే మొత్తం అంతా ఎన్ని అంటే మస్తు షాపులు ఉంటాయన్నమాట. తిరిగి తిరిగి మనం చూసి కొంచెం బార్గెనింగ్ ఆడి తీసుకోవచ్చు. కాకపోతే బార్గెనింగ్ అనేది అక్కడ కొన్ని 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 షాపులలో ఉంటుంది, కొన్ని షాపులలో బార్గెనింగ్ అనేది ఉండదు అనమాట. సో ఇంక ఇదైతే కనుక మేము లాస్ట్ వీక్ వెళ్ళాము. ఇంకా మా ఆఫ్టర్నూన్ షాప్స్ వచ్చేసి 11 ఆ టైంలో ఓపెనింగ్ అవుతుంది. నైట్ 11 వరకు ఉంటాయి కాబట్టి సో మేమైతే ఇంటి దగ్గర కొంచెం లేట్గానే బయలుదేరాము. 11:30 ఆ టైంలో అయితే కనుక బయలుదేరాం. ఒకేసారి భోజనం చేసేసుకొని బయలుదేరాం. పాపని స్కూల్కి పంపించేసి బాబుని తీసుకొని వెళ్ళాను. బాబుని తీసుకొని వెళ్తున్నాను కాబట్టి కొంచెం రైస్ ఇలాంటివన్నీ ప్యాక్ చేసేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా బస్సులలో అయితే కొంచెం ఇబ్బంది పడతాడు, బాబు కూడా ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆటో బుక్ చేసేసుకొని అయితే డైరెక్ట్గా బేగం బజార్కి ఆటో బుక్ చేసుకున్నాము. ఇంకా బస్సులలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగి కొంచెం కష్టంగా ఉంటుంది, బాబుకు కూడా ఇబ్బంది పడతాడు. అది కాక ఎండలు అయితే మస్తు ఎండలు ఉన్నాయండి. అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది, ఫిబ్రవరి నెలకే. ఇంకా అందుకనేసి ఎందుకులే బస్సులలో వెళ్ళినా అదే ఛార్జ్, మహా అంటే 50 రూపీస్ డిఫరెన్స్ అనమాట. సో అందుకనేసి మేమైతే ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే ఒక షాప్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదేంటి అంటే మా పిల్లలు ఇది ఇన్స్టాలో చూసారంట. హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే చేస్తారంట. అక్క చూద్దాం అక్క, ఒకసారి డిజైన్స్ బాగున్నాయి, ఇన్స్టాలో చూసాను ఈ షాపులో అంటే సరే వెళ్దాం పదా అనేసి అక్కడికి వెళ్ళాము. డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే మాకు నచ్చిన వాటిలో కొంచెం బ్లాకిష్ షేడ్లో ఉన్నాయి. అలాగే పెండెంట్ అనేటివి కొంచెం పెద్దగా ఉన్నాయి. పైన చైన్ వస్తే కింద పెండెంట్ నచ్చడం, పెండెంట్ వస్తే చైన్ నచ్చడం లేదనమాట. సరే కొన్ని చూద్దాం, ట్రైల్ వేద్దాం అనేసి. అంటే ఇదేంటి అంటే మనకి నచ్చినవి మనం పక్కన పెట్టుకుంటే తర్వాత వాటికి థ్రెడ్ వేసేసి ఇస్తారనమాట. చూసుకోవచ్చు, మనం అవైలబుల్ ఉంటుంది. ఏ జ్యువెలరీ అయినా సరే మనం మొత్తం అంతా నెక్కు వేసేసుకొని మనం సెట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. బాగుందా బాగాలేదా, మనం బాగుంటేనే పర్చేస్ చేస్తాం, లేదంటే లేదు కదా. సో దాని మటుకు నో ఇష్యూ అండి, ఏ ప్రాబ్లం ఉండదు. మనకు మంచిగా నచ్చింది అంటే మనం పర్చేస్ చేస్తారు, లేదంటే సరేనండి చూడండి అని ఇస్తారనమాట మొత్తం వేసుకోవడానికైతే. ఇంకా థ్రెడ్ పెట్టేసి ఇచ్చారు. ఇలా అయితే కనుక ఒక 2, 3, 4 అలా సెట్స్ అయితే కనుక ట్రై చేసాము. అంత అనిపించలేదు. ఇదైతే ఫస్ట్ నచ్చింది కానీ బ్లాక్ షేడ్లో ఉందన్నమాట. బ్లాక్ షేడ్లో ఉంది, అది కాక ఎలా అంటారంటే బోడీగా అనిపించినట్లు అయిపోయింది అనమాట. అంతా కాసుల్లాగే అనిపిస్తుంది, అంత లుక్ రాలేదు. సో అదే వద్దనేసి ఇలా పెండెంట్లో చూసాము. పెండెంట్ పెద్దగా ఉంది, చైన్ అనేది సన్నగా వస్తుంది. కొన్నిటికి ఇంకా మా పిల్లలు ఏంటి అంటే కనుక బుట్టలు ఉండేవి ప్రిపేర్ చేస్తున్నారనమాట. బుట్టలు అయితే కనుక వీటిలో బుట్టలు రావంట. గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది కదా జ్యువెలరీ, యాంటిక్ పీసెస్ లాగా, వాటిలో అయితే కనుక బుట్టలు వస్తాయి మేడం, ఇలా స్టోన్స్ వీటిలో అయితే కనుక బుట్టలు రావు అని చెప్పారు. ఇంకా మాకు బుట్టలు కావాలి అంటున్నారు. బుట్టలు ఎందుకు పాపం, గోల్డ్ ఆల్రెడీ బుట్టలు చేయించుకున్నారు. మనం ఇది ఈ జ్యువెలరీ వేసుకునేప్పుడు ఇలా నార్మల్గా ఒక ఫోటోలకు కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి కదా. ఫోటోలలో ఇవి కొన్ని బుట్టలువి కొన్ని వస్తాయి కదా పాప, అన్ని బుట్టలువి అయితే మరీ అంత అనిపించదు కదా మంచిగా, ఇదొక ట్రెండ్గా ఉంటుందిలే అనేసి చెప్తే సరే అని ఇంకా అప్పుడు బుట్టలు వద్దులే, నార్మల్ ఇలాగైనా తీసుకుంటాంలే నచ్చితే అనేసి ఇంకా అప్పుడైతే ప్రిపేర్ చేశారు వీటిని. ఇంకా చూస్తూ ఉన్నాము. మేము చూసిన కొంచెం గ్రీన్ బీడ్స్ ఉంటే ఏమవుతుంది, గ్రీను ఇవి అంటారు కదా మెరూన్ రెడ్ కలర్వి, ఇలా రెండు కలిసి ఉంటే ఏ శారీ పైకైనా సెట్ అవుతాయి కదా. సో అలా ప్రిపేర్ చేసాము. ఇంకా చేసిన వాటికి కొన్నిటికి వైట్ ఇలా పూసల్లాగా వచ్చాయి. ఆ వైట్ పూసలు రావడం వల్ల అంత అపియరెన్స్ అనేది మంచిగా అనిపించడంలా చూడడానికి. సో అలా ఇంకా వద్దనేసి లాస్ట్కి అయితే ఇది ఒకటి వచ్చింది అనమాట. ఇదైతే గ్రీను అండ్ మెరూన్ పెనెంట్లో కలిసి ఉన్నాయి.
కానీ ఆ పెండెంట్ ఉంది కదా చాలా ఫోటోలు అంత అనిపించలేదు, కానీ రియల్గా చూస్తే చాలా పెద్దదిగా ఉందన్నమాట. అవి రెండే పెద్దగా ఉన్నాయి. సో అవి లాకెట్ వచ్చేసి మార్చి ఇస్తారా అంటే అలా మార్చం మేడం, ఏ దానికి అవే ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్నారు. అంత మంచిగానే వచ్చింది, కానీ ఇంకా ఆలోచించి వద్దు, ఇంకా షాప్స్ మస్తు ఉన్నాయి కదా, తిరుగుదాం రా కావాలంటే, ఇంకా ఎందుకు అంత ఇబ్బంది పడడం అనేసి ఇంకా వద్దనేసి ఇంకా ఆ షాప్లో నుంచి పక్కకైతే వచ్చేసాము. ఇంకా ఈ బేగం బజార్ ఏంటి అంటే కనుక మనకి A to Z అన్నీ హోల్సేల్ షాప్స్ అనమాట. అంటే బల్క్లో తీసేసుకొని షాప్ వాళ్ళు ఉంటారు కదా, బయట అమ్మేస్తూ ఉంటారనమాట. అన్ని టాయ్స్ సామాన్లు అన్నీ ఉంటాయండి ఇక్కడైతే కనుక A to Z ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఏరే షాప్కి వెళ్ళి చూసాము. అబ్బా తిరిగాము చూడండి, మస్తు తిరిగాము. అసలు నేను ఎప్పుడూ తిరగలేదు ఇంతగా అయితే కనుక ఈసారి తిరిగాను అనమాట. ఎంతలా తిరిగానంటే ఆ ఎండకి నాకు చెప్పాలంటే కనుక ఈవినింగ్ వచ్చేసి పడిపోయి డోలో వేసేసుకొని పడుకున్నాను అనమాట. అంటే కొంచెం ఫీవర్గా అలా ఉన్నింది. ఇంకా ఎండలో తిరిగేసరికి ఏమో నాకు ఫీవర్ వచ్చేసింది ఆ రోజు నైట్కి. ఇంకా ఆ డోలో వేసుకున్నాను, కొంచెం మంచిగానే అనిపించింది. వేసుకొని వెళ్ళడమే, కొంచెం డోలో వేసుకొని వెళ్ళాను. కొంచెం డోలో వేసుకున్న తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ ఇలా తగ్గాయి. ఇంకా మంచిగా తిరిగాను, వచ్చాను, మళ్ళీ పడిపోయాను, మళ్ళీ డోలో వేసుకున్నాను. మా వారైతే కామెంట్ చేస్తున్నారు, ఇంత డోలో వేసుకొని కూడా నువ్వు ఇంత ఇదిగా షాపింగ్ చేస్తున్నావు అంటే గ్రేటు, అంతేలే అవి చూసేసరికి నీ ప్రాణం లేచి వస్తుంటుంది అని ఎగతాళి చేస్తున్నాను అనమాట. ఈడైతే ఇంకా పెళ్ళి అంటే కొంచెం తిరగాలి కదా, అది కాక ఇంక వీళ్ళు హాస్టల్లో ఉంటారు, నేను ఉంటాను కాబట్టి వాళ్ళకి కావాల్సినవి తీసి పంపించాలి కదా. ఇంకా ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరనమాట రిలేటివ్స్ అలా. సో కొంచెం అనేసి ఇంక నేనే దగ్గరుండి అన్ని శారీస్ కానీ జ్యువెలరీ అన్నీ అయితే తీసి అయితే పంపించాను. ఇంకా మెయిన్ పట్టు శారీస్ ఏమో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అంటే పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ తీపిస్తారు కదా పట్టు శారీస్, అవి ఇంకా వాళ్ళు ఊర్లోనే తీసుకుంటారు. ఇక్కడ వరకు అయితే కానీ పెళ్ళికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే తీసి పంపించామండి. ఇంకా ఊర్లో వాళ్ళు ఏమంటారో చూడాలన్నమాట, వాళ్ళ ఇది ఎలా ఉన్నాయంటారు. ఇంకా నేనైతే ఫోన్ ఏం చేయలేదు. లాస్ట్ వీక్ ఇది 1 వీక్ ఏమో అయిపోయింది షాపింగ్ కూడా చేసేసి మేము. ఇంకా అసలు ఇది 1 గంట ఆ టైం, మేము 11:30కి బయలుదేరితే బేగం బజార్ వెళ్ళేసరికి 1:15 ఆ టైం అయిందనమాట. ఆ ఎండకి ఇంకా బాబు అయితే మంచిగా ఉదయం నుంచి నైట్ అయింది, మేము వచ్చేసరికి 7 అలా అయింది. మంచిగా ఉన్నాడు కానీ అంత ఏర్పి లేదు. లాస్ట్ 1 అవర్ అయినా కొంచెం సతాయించడం, అంటే పొద్దు నుంచి తిరుగుతున్నాం కదా, వానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది, కొంచెం సతాయించాడు. ఇంకా మెయిన్ వచ్చేసి బేగం బజార్లో కొనందంటే గాజులు స్టిక్కర్స్ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. గాజులు అయితే డజను 200 చెప్తున్నారు. అసలు నేనైతే షాక్ అయ్యా, 200 ఏంటి గాజులు అనేసి. ఇంకా ఆ 2 పెండింగ్ ఉన్నాయి, ఇంకా వదిలేసాము. ఇవి 2 KBHPలో తీసుకున్నామ్మా, ఇంత రేటు చెప్తున్నారు కదా, ఇంత రేటు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేసి చెప్తే ఇంకా సరేలే అక్క అనేసి ఇంకా వచ్చేసాము. ఇంకా గాజులు అవి అయితే కన్నా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా అక్కడ KBHPకి వెళ్ళి అక్కడ గాజులు స్టిక్కర్స్ అయితే అక్కడైతే కన్నా డజన్ 120 అని అంట, 150 అలా చెప్తే ఇంకా బార్గెనింగ్ ఆడితే 120కి అలా ఇచ్చారంట. సరే అనేసి ఇంకా అక్కడ తీసుకొని అని చెప్తే ఇంకా అక్కడ తీసేసుకున్నారు. ఇంకా చూశారు కదా, ఇదైతే కానీ బేగం బజార్ చెప్పాను కదా, మొత్తం అంతంగా పాత్రలు గిన్నెలు సామాన్లు ఇది కిలో వైజ్ అమ్ముతారంట. కిలో అంటే మనకి కిలో ఇక్కడ మామూలు షాపులలో కంటే అక్కడికి 200 అలా తక్కువ ఉంటాయంట. మనం కిలో లెక్క ఎక్కువ బల్క్లో కొంటే తక్కువకి ఇస్తారు అని అన్నారు అక్కడైతే కదా. సో చాలా ఉన్నాయండి, అసలు చూసినవన్నీ కొనాలనే ఆత్రం ఉంటుంది కదా, అలా ఉన్నాయన్నమాట. సామాన్లు అయితే మస్తు ఉన్నాయి అక్కడ. పెళ్ళికి సామాన్లు తీసుకొచ్చి అని మా చెల్లెకి చెప్తుంటే, నాదే అక్క పెళ్ళి అయిన వాళ్ళు తీసుకుంటారని కామెంట్ చేసుకుంటూ ఇంకా తిరిగాం మేమైతే కదా. ఆ జోకులు వేసుకుంటూ తిరగడానికే సరిపోయింది అన్నమాట మొత్తం అయితే కదా. మాకు లాస్ట్కి అయితే కన్నా తిరిగి అయితే కదా షాపింగ్ ఇలా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చాము మేము. ఇంకా ఇదేంటి అంటే కదా సెట్ వచ్చేసి ఫస్ట్ మామూలుగా బార్గెనింగ్ ఏం లేదని ఫిక్స్డ్ అని చెప్తున్నారు. ఎంత అడిగినా కూడా ఇవ్వడం లేదనమాట, అసలు తగ్గించి ఇవ్వమండి, నో ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే బేగం బజార్ హోల్సేల్ అంటారు కదా, అంటే హోల్సేల్ ఇస్తాం మేడం, 2-3 సెట్లు ఎక్కువ తీసేసుకోండి ఇస్తాం అంటున్నాను. 2-3 సెట్లు తీసుకుని ఏం చేస్తాము, ఇంకా మనకి పెళ్ళికి కావాల్సిన సామాన్లు మాత్రమే తీసుకుంటాం కదా. సో ఇంకా మేమైతే కానీ ఇంకా మళ్ళీ ఏరే షాప్కి వెళ్ళాము. అక్కడ పెన్నెంట్ అవి పెద్దగా ఉన్నాయనేసి మళ్ళీ నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళాము.
ఇదేంటి అంటే ఇద్దరికి పెళ్ళికి అమ్మాయికి ఈ పాపకి ఇద్దరికి చెరకు సెట్ తీసుకుందామని అలా ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. ఇక సర్లే 2 సెట్లు ఒకేసారి తీసుకుంటే తగ్గిస్తారు కదా అనే ఉద్దేశంతో అడిగినా కూడా మీరు 2 సెట్లన్నా తీసుకోండి ఇండివిజువల్గా అయితే కనుక తగ్గియము అంటున్నారు. బల్క్లో తీసుకుంటే తగ్గిస్తా అంటున్నారు. బల్క్లో తీసుకొని మేమేం చేసుకోము, ఓన్లీ పెళ్ళికి 1 టైమే కదండి వాడేదంటే 1 టైమే కదా మేడం మీరు కూడా పెళ్ళి చేసుకునేది అంటున్నాడు ఆ షాప్ అయినా అయితే గిన. అంత రేటు పెట్టాలి 1 టైం కంటే, మీరు కూడా 1 టైమే కదా పెళ్ళి చేసుకునేది, గ్రాండ్గా చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా అని జోకులు వేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంకా లాస్ట్కి అయితే ఈ షాప్లో ఒక నెక్లెస్ అయితే చూసాం, ఒక సెట్ అయితే చూసాం. ఇంతకుముందు చూసిన షాప్లో ఏంటంటే ఓన్లీ కమ్మలు, మిడిల్ హారం, లాంగ్ హారం మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసిన వాటిలో పాపడి బిళ్ళ కూడా మనకు వచ్చిందనమాట వాటిలోనే. ఇంకా ఇక్కడ కూడా బుట్టలు అడిగాము, బుట్టలు రావు మేడం దీంట్లో అయితే కనుక, దీంట్లో ఇలానే వస్తాయన్న ఇలా సెట్టు లాగా. ఇవైతే కనుక కొంచెం గ్రాండ్గా అనిపించిందండి, చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే కనుక. ఈ షాప్లో అయితే కనుక కలెక్షన్ చాలా బాగున్నాయి నచ్చాయి. కాకపోతే సెట్ అనేది చాలా ఎక్కువ చెప్పాడు కాస్ట్లీ. చూసాము 3-4 వేసుకొని చూసాము, ఇంకా రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోయామన్నమాట. తగ్గడం లేదు రేట్ అనేది. సరే అనేసి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయి ఇంకా మిగతా అయితే కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఇంకా హల్దీకి, కళ్యాణ తిలకము, ఇంకా ఇలా చాలా చాలా ఉంటాయి కదా పెళ్ళి అంటే, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా. చిన్న చిన్న వస్తువులే ఎంత కాస్ట్ చెప్తున్నారంటే అసలు షాక్ అయ్యాం మేమైతే. ఎంత రేట్ ఏంటండి, నార్మల్గానే ఉంటాయి కదా అంటే ఇవే తక్కువ మేడం మేము చెప్పేది, ఇంకా బయట కొంటే మీరు ఇంకా ఎక్కువ అవుతాయని వాళ్ళు అంటున్నారు. ఇంకా కళ్యాణ తిలకం మెయిన్ వచ్చేసి కళ్యాణ తిలకమే కదా మనకి హైలైట్ అయ్యేదంటే కనుక. ఇంకా కళ్యాణ తిలకం, హల్దీ కావాల్సినవి, స్వెట్ ప్యాడ్స్, మెయిన్లీ శారీస్ కింద సెట్ ప్యాడ్స్ అనేది కంపల్సరీ అనమాట, బ్లౌజెస్ అనేవి పాడు కాకోకుండా. సో ఇలా సెట్ ప్యాడ్స్ ఇవన్నీ అయితే కొన్ని తీసుకున్నాం మేము. ఇదే షాప్లోనే కొన్ని అయితే పర్చేస్ చేసాం మాకు కావాల్సినవి. ఇంకా అలాగే జడ, పూల జడ వేస్తే, ఇప్పుడు పూల జడ ఎవరు వేసుకోవడం లేదు కదా. జడ వచ్చేసి నేను ట్రెడిషనల్గానే 1 గ్రామ్ దాంట్లోనే 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా దాంట్లోనే తీసుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది, పర్వాలేదురా పెట్టుకో మంచిగా ఉంటుంది అనేసి తనకి చెప్పేసి తీసాము. ఇంకా ఈ షాప్లో ఏంటంటే కదా పూల జడలు ఉంటాయి కదా రెడీమేడ్వి, అవి చూపించారు అన్నమాట. అంటే 500లోనే చూపించారు. అక్క ఇవి బాగున్నాయి కదా, అది అంత రేట్ పెట్టామంటుంది పాపం ఆ పాప. అంటే దానికి దీనికి డిఫరెన్స్ చూడు, ఇవి ఏమంత క్వాలిటీ లేదు, అంత మంచిగా కూడా లేదు, నార్మల్ పూల జడలాగానే ఉండే. పూల జడ అయితే మనం బయట చేయించుకోలేమా, ఇంకా పూల జడకి దీనికి డిఫరెన్స్ ఏంటి, అదే బాగుంది, నువ్వేమి ఎక్కువ టెన్షన్ పడకంటే. అది నిజమేలే అక్క, కానీ 1 గ్రామ్ గోల్డ్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయం కదంటే, మళ్ళీ ఎందుకు చేయవే, నీ పాప పిల్లల్లో కుడితే బర్త్డేకి అలా పెట్టుకో అని చెప్తూ ఉన్నాను అనమాట. కానీ జడ అయితే చాలా బాగా నచ్చిందండి, అందరికీ నచ్చింది. జడ అయితే చూపిస్తాను ఫర్దర్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. ఇది మొత్తం అంతా బేగం బజారే అండి, మొత్తం 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ ఉంటాయి. తిరిగి మనమైతే అన్నీ కొనాలి. మొత్తం అయితే A to Z అయితే కొన్నాము. ఇంకా లాస్ట్ కాస్మెటిక్స్, ఇవి మేకప్ ఉంటాయి కదా, మనం మేకప్ వాళ్ళని మాట్లాడుకుంటే వాళ్ళే కాస్మెటిక్స్ అవన్నీ ఇస్తారు. మేము మాట్లాడుకోలేదు, మేమే చేసుకుందాం అనుకున్నాం. సో దానికోసం అయితే ప్రోడక్ట్స్ అయితే మేమే కొన్నాం అనమాట. ఇంకా లాస్ట్లో ఇవి కాస్మెటిక్స్ అయితే తీసుకున్నాం, ఫౌండేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే కదా ఇవి పర్చేస్ చేసేసుకున్నాం. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి 7 అయిపోయింది. ఇంటికి అయితే ఇంకా డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని వచ్చామన్నమాట. తిరిగి మేము వస్తూ ఉంటే మా వీళ్ళు అయితే కనుక కొంచెం కోపం వచ్చేసింది అనమాట తిరిగేసరికి. ఒక పోలీస్ అని ఎందుకు అంత పరేషాన్ అవుతున్నారు అంటే, పెళ్లి షాపింగ్ అండి తిరగాలంటే ఇదిగా ఉందని నవ్వుకున్నాం అవన్నీ అనుకొని. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఫర్దర్ వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.